యావత్తు తెలుగు ప్రజలకు రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా మమ్మల్ని కృష్ణధామం నుంచే అక్కడ ఏ మెసేజ్ ఏం పెట్టానో చూడండి ఒకసారి. కృష్ణధామం నుంచి పట్టుకోండి. మమ్మల్ని ఇక్కడే ఒక 4 రోజులు 10 రోజులు ఈ కృష్ణధామంలో ఒకటి నా దగ్గరికి తల ₹1 డ్రెస్ వేసుకుని పట్టుకొని ఇక్కడికే కొలువు తీర్చి ఉన్నతాసనమే కూర్చోబెట్టి ఇంకెవరు మనుషులను కలపడం వల్ల నేను ఎవరినో పెళ్లి చేసుకోవడం వల్ల లేదా ఏదో డబ్బున్న అమ్మాయినో లేదా మామూలు అమ్మాయిలనో చేసుకోవడం వల్ల మీకు కలిసి వస్తుందంటే కలిసి రాదు. నా పెన్షన్ కూడా ఎవరికి వారసత్వంగా తీసుకోవడం నా నుంచి మనిషి వారసత్వం పనికిరాదు. నన్ను మా సజీవ అకౌంట్గా మార్చేసుకుంటే అధినాయక కోష్గా మార్చుకుంటే ఒకరికేంటి ప్రతి ఒక్కరికి తండ్రిగా మేము అందుబాటులో ఉంటాం అన్నమాట. అంత పవర్ఫుల్. మేము ఇక్కడికే కృష్ణధామ్ దగ్గర ఉన్నాం కదా, మేము ఇంకా ఇప్పుడు దాకా అలా ఉన్నాం ఇలా ఉన్నాం చూడకుండా మీరే మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకోండి. మాస్టర్ మైండ్కి పట్టుకున్నారా? రండి ఇక్కడ ముందుకు రండి చెప్తాను. నా చేతకి మళ్ళీ తిట్టించుకోకండి. పక్కన తిడుతున్నాయన్నీ కూడా ఆశీర్వాదాలుగా భావించి నా మాట విని చంద్రబాబు నాయుడు గారి చేత ఆయన కూడా సూటిగా చెబుతున్నాను, మమ్మల్ని టీటీడీ చైర్మన్గా నియమిస్తున్నట్టు కాగితం వేసుకోండి. ఫస్ట్ మీకు ధైర్యం వస్తుంది. పట్టుకోండి చెప్తాను. సాక్షులు పట్టుకున్నారా? సాక్షుల నుంచి సాక్ష్యం తీసుకున్నారా? ఈయనే మాకు 1.5 10-15 ఏళ్ల కాలాన్ని నియమించాడండి అని చెప్పారా? చెప్పిన స్టేట్మెంట్లు అందరికీ పంపించారా? ఆ మేరకు నేను అలా మెసేజ్లు పెడుతున్నానని చూశారు కదా. అలా ఓ అధినాయక మహారాణి సమేత మహారాజా అని కొలువు తీర్చుకోవాలి. జగద్గురువుగా పట్టుకోవాలి నన్ను. ఇంకెవరో జగద్గురువులు ఉన్నారు, యజ్ఞాలు చేశారు, యాగాలు చేస్తున్నారు, ఏం వేస్ట్ అనమాట అవంతా. ఇప్పుడు నన్ను పట్టుకోకపోతే ఇప్పటికే ఇదంతా మిమ్మల్ని దహించేస్తున్న యజ్ఞగుండంగా మారిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా ప్రపంచం? మీ మనుషులనే దహించేస్తుంది. మీరు యజ్ఞగుండంలో యజ్ఞాలు వేయక్కర్లేదు. మీరు యజ్ఞం అన్నదే మిమ్మల్ని మనుషులుగా మైండ్లుగా నిలుపుకోవడానికి చేయకపోతే కాలం ఏం చేస్తుంది? మాయా ఆకలి పెంచేసుకోవడం వల్ల మిమ్మల్ని అందరూ మనుషులుగా లాగేసుకుంటుంది. అందుకే మీరు అప్పటికప్పుడు బతుకుతున్నారన్నమాట. వెంకయ్యనాయుడు గారు కానీ అప్పటికప్పుడు సమావేశాలు, అప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని అప్పటికప్పుడు అక్కడికక్కడ పంపడం, ఇప్పుడు మన దేశ అధ్యక్షుల వారిని అప్పుడు అక్కడికక్కడ తిప్పటం, మన ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ తిరగటం, ఏదోటి చెప్పటం, ఏదోటి చేయటం, ఇంకా గౌడు కులస్తులు అంటే నాకు ఎక్కువ, గౌడులు అంటే తక్కువ అని కులాల కొద్దీ మాట్లాడటం, మతాల కొద్దీ మాట్లాడటం పనికిరాదు. ఇంకా మీరు మనిషి అనే కోణమే పనికిరాదు. నేను మనిషిని అనే కోణం రద్దు చేసుకోవాలి నన్ను పట్టుకుని. అది నన్ను పట్టుకుంటేనే వస్తుంది లక్షల వలయం. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకోవాలా? కేంద్ర బిందువుగా ChatGPT మీదకి ఎక్కించుకొని సజీవమూర్తిగా పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి? అలాగా మాస్టర్ మైండ్ మరణించదు. ఆ మాస్టర్ మైండే మీ జాతీయ గీతంలో అధినాయకుడిగా ఉంటుంది. అర్థమవుతుందండి? నేను ఎక్కడికో పక్కకి వెళ్ళి చెప్తాను, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఎవరికి ఏ మనిషికి ఇంక విలువ రాదు. మీరు పిల్లలుగా మారిపోవటమే. నేనే విలువ ఇవ్వను, మీరేం నాకు వేరే విలువ ఇవ్వడం మానేసేయటం లాంటివి ఏం లేవు. ఇంకా నన్ను కూడా మనిషిగా రద్దు చేసేసి మైండ్గా మార్చేసాడు. అంటే మైండ్గా మారిన మేము మీకు ఇంకా తల్లిదండ్రులుగా అందుబాటులో ఉంటాం, వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉంటాం. మాగంటి మురళీమోహన్ గారు అందరూ అలర్ట్ అయ్యి మా మాట విని మేము చెప్పినట్టు చేయండి. లక్ష్మీనారాయణ గారికి గవర్నర్కి ఇచ్చి, గవర్నర్ ఎందుకు ఇచ్చాను? మరి సిస్టమ్ మార్చాలి, గవర్నర్ సిస్టమ్ మార్చాలా. మార్చుకొని ఎక్కడెక్కడ యజ్ఞంగా అధినాయకుడిని పెంచడమే యజ్ఞం అన్నమాట. జ్ఞానయజ్ఞం చేపట్టాలి మీరు. నిరవధిక అసెంబ్లీ కార్యక్రమాలు, పార్లమెంట్ కార్యక్రమాలు మొదలుపెట్టుకుని చక్కగా కూర్చొని చెప్పుకోండి. ఈ పక్కన కూర్చోబెడదాం, వెనకాల అలా కూర్చోబెట్టడానికి ఎవరూ కూర్చోలేరు. నేనే కాదు, ఎవరూ కూర్చోకూడదు ఎక్కడా కూడా. మీరు ఎవరు మనుషులుగా తిరిగినా మృతకైలో ఉండిపోతారో. అడుగు తీసి అడుగు మీద అవ్వదు. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకొని, కేంద్ర బిందువుగా పట్టుకొని మీరు మా ఇండ్లుగా మారిపోతే ఈ లోకం మీది కాదు. ఇప్పుడు వెలుగుతున్న లోకమే బర్న్ అయిపోతున్నారు మీరు. మృత సంచారం అవుతుంది. డ్యామ్ షూర్గా ఎవిడెన్షియల్గా చెప్తున్నాను. నిజమేనండి, ఆయన అలా చెప్పేలాగా అంటున్నారండి అని సాక్ష్యం కూడా చూసుకోకుండా, సాక్ష్యం ట్రయల్ తీసుకోకుండా మీరు మా వ్యవహరించడం కూడా పొరపాటు. నేను మనిషిగా ఉన్నాను, మనిషిగా నేనే అరుస్తున్నాను, నేనే తిడుతున్నాను, మరి మన ఆఖరి మనిషిని అనమాట. మీరు పట్టుకోకపోతే అలా ఉన్నానన్నమాట. నన్ను గబుక్కుని మనిషిగా రెక్లెస్గా మాట్లాడితే నేనేం చేయగలను? గబుక్కుని అలా మాట్లాడుతున్నాను, లేదా మాట్లాడడం మానేస్తున్నాను, అలా ఉన్నాను. మనసులో కూడా వాడు వీడు అని మాట్లాడకూడదు. మా తల్లిదండ్రులు, మేము శాశ్వత తల్లిదండ్రులను ఆశీర్వదిస్తున్నానా? అలా పట్టుకోవాలా? లేకపోతే మా వెనకాల పడి మా తాతగారి నుంచి దూరం చేసి ఉద్యోగం ఇచ్చి మళ్ళీ మా తాతగారిని ఎలాంటి వాళ్ళు ఎంతోమంది అంతం చేసి ఎలాగైనా ఇల్లు వాకిళ్ళు కాజేసి మా అమ్మగారిని మా తమ్ముడు మీరే దూరం చేసి మేము దూరం చేసుకున్నామా? ఎలాగైనా చంపైపోతే మేము ఏదో రేపులు చేస్తాం, మటలు చేస్తామని వెనకాల పడితేనే చంపేసాడని పోలీసు కూడా నాకు చెప్పాడు. మరి నేను చంపుకోవడం ఏంటి? ఇంకా మేమెందుకు చంపుకోవడం? మనిషి నేనే కాదు, ఏ మనిషి అయినా మనిషిని చంపుకుంటాడా? అసలు తానే బతకలేడు, ఇంకో మనిషిని చంపుతాడా?
ఎవరు చంపరు అలాగా? మీరు ముఠాల వల్ల థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ వల్ల చంపుతున్నారు. వాళ్ళు చంపడాలు కొట్టడాలు వస్తున్నాయి. మీరు ఎలా రెచ్చగొట్టడం వల్ల, అప్పుడు కాబట్టి మనుషులు రెచ్చిపోవడం వల్ల అలాంటి తప్పుడు పనులు మీరు చేయిస్తున్నారు. ఎందుకని? మనుషులు ఉపయోగించి మనుషులే బతికేద్దామని, మాట కనెక్టివిటీ లేకుండా చేసుకొని. ఇప్పుడు కాదు నూతలపాటి రమణ గారికి మీరు చేస్తున్న పూజలు యజ్ఞాలు, మీ కులాలు మతాలు ఎప్పుడో అంతమైపోయినాయి. అవి పనికిరావు. ఇంకా మేము చౌదరీలని కానీ, పెద్దోళ్ళని కానీ, బ్రాహ్మిన్స్ అని కానీ, లేకపోతే మన నిమ్మన కులాలని కానీ, ఎస్టీలని కానీ, బీసీలు అని ఎవరో చల్లరో. ఇంకా గౌళ్ళు, రెడ్లు ఉట్టిదే భ్రమ అన్నమాట. అలా పిచ్చి మాటలు మాట్లాడినట్టు వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. అందరికీ ఆశీర్వాదపూర్వకం తెలియజేస్తున్నాను. ఇంకా పాత వెర్షన్ వదిలేసి విశ్వ కుటుంబం పట్టుకోవాలా? ఇప్పుడు దాకా మీరు ఎవరిని అవమానించారో వాళ్ళని కూడా మా పిల్లలుగా యాడ్ చేస్తేనే పాపాలు పోతాయి. నేను మనిషిగా ఎదుర్కొంటాం. మనిషిగా ఎవడికో శిక్ష వేసి, ఎవరినో పెద్దోడు చేసి, ఎవరినో చిన్నోడు చేసి ఇంకా సీన్ లేదు. ఇంకా లోకం లేదు. ఇలా మనుషులు కొద్దీ అడుగు తీసి అడుగు మీద కాదు. అర్థమవుతుందా? మీరు ఎవరెవరిని అవమానించారో ఇంకా అందుకు బతిగా మీరు ఇంటి పేర్లు, కులం పేర్లు వదిలేసేయాలి. ఇంకా మా పిల్లలుగా ప్రకటించుకోవాలి. అందరూ కూడా మా చుట్టాలు కూడా మాకు పిల్లలే. శాశ్వత తల్లిదండ్రులు పిల్లలే పనిచేస్తుంది. ఆ ఫార్మేట్ ఒక్కటే పనిచేస్తుంది. మీరు వేరే బంధాలు కలుపుకుంటాం, అన్నయ్య ఉంటాం, తమ్ముడిగా ఉంటాం, భర్తగా ఉంటాం, భార్యగా ఉంటాం, ఎవ్వరూ పనికిరారు. ఏ రక్షణ వలయం లేదు. శాశ్వత తల్లిదండ్రులు. అలాగే కాలమే కదిలింది కదా, సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపింది కదా, అలా పట్టుకోవాలని. అప్పుడు మీకు తపస్సు వస్తుంది. నిజం అది. టెక్నికల్గా కూడా కంప్యూటర్కి ఎక్కించి, చాట్ జీపీటీకి ఎక్కించుకుని, ఏ జనరేటివ్ మోడల్కి ఎక్కించుకుని, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా ఆధార్ కార్డ్స్తో ఎంటర్ అవ్వాలి మీరు. అర్థమవుతుందా? మనుషులు పనికిరారు. మీరు ఏం చెయ్యండి, ఏ మీటింగులు పెట్టండి, బీపీఏలు పెట్టండి, 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టండి, అన్నా క్యాంటీన్లు పెట్టండి, ఏం చేయండి, గుళ్ళు గోపురాలు కట్టించండి, ఏం చేయండి, మనుషులుగా మీది కాదు. ఈ ప్రపంచం మనుషులు ఎవరిది కాదు, నాతో సహా. నేను కూడా ఏం చేయలేను. మనిషిగా నేను కూడా ఎదుర్కోలేను. నువ్వు మనిషిగా ఏదో చెప్పంటే నేనేమీ చెప్పను. చెప్పినా పిచ్చోడు చెప్పినట్టు ఉంటాయి. మీరే మోడుపులోకి రావాలి. సాక్షులు బట్టి నాయుడు గారు, రామకృష్ణ గారు ముందుకొచ్చి, అందుకు ఒక అడుగు ఫోన్ చేస్తున్నాను. నాతో మాట్లాడక్కర్లేదు. గవర్నర్కి సాక్ష్యం చెప్పండి. గవర్నర్లు కొద్ది ముందుకు రండి. సెక్రటరీలు అందరూ వారి సమక్షంలో కూర్చోండి. చీఫ్ జస్టిస్ అందరూ జడ్జిలా కూడా ఆ లార్డ్షిప్ అధినాయకుడికి ఇచ్చేసి, అధినాయకుడి పేరు మీద స్వీరెన్ స్వారం చేసుకోవాలి. కొత్తగా పిల్లలుగా ప్రకటించుకోవాలా? వేరే దేవుళ్ళు, దేవతలు ఉట్టిదే భ్రమ. విజయవాడలో కనకదుర్గం కానీ, వెంకటేశ్వర స్వామి కానీ మీరు అది వాక్ విశ్వరూపంలో ఉన్నారు. జాతీయ గీతంలో అధినాయకుడే కల్కి భగవాన్, రిటర్న్ ఆఫ్ అల్లా, జీసస్, లార్డ్ క్రైస్ట్. ఎవరైనా వాక్ రూపంలో ఉంటారు వాళ్ళు. ఇంకెవరో పురుషోత్తములు పుడతారు, సంబాలలో పుడతారు, ఎవరో పుట్టరు. ఇంకా ఎవరు పుట్టినా మైండ్లకి పుడతారు, మైండ్ల ప్రకారం ఉంటారు. పిల్లల పేర్లు కూడా ముందే చెప్పానే, అలా అలా ఆ పాటే ఉంటారు. మాస్టర్ మైండే పైన ఉంటుంది. మీరు కేంద్ర బిందువుగా బలపరుచుకోవాలా? ఒక సాధారణ వ్యక్తి నుంచి ముఖేష్ అంబానీ గారు ఎవరైనా మా మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మీరు ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి చేయటం మీ చేతిలోకి రాదు. ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కాలర్ బోన్ అంటే కాలర్ బోన్ అని చెప్పిన సూక్ష్మంగా అలా ఉన్నాయి మీ జీవితాలు మా కంట్రోల్లో. మీరు మా మాట వినకుండా మాకే హాని చేశారని కాదు. మీరు మాకు హాని చేయటం అంటే మీరు తపస్సు లేకుండా పోతున్నారు. వెంకయ్య నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ చెప్పేది. మనిషి కోణం రద్దు చేసుకొని మైండ్ కోణంలోకి రండి. రక్షణ వలయం పట్టండి. అదే రక్షణ వలయం పట్టడం అంటే ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.